వాస్తవంగా కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలింపచేసేటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం భేషజాలతో వాళ్ళు ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలిస్తే ఇక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తున్నటువంటి యొక్క భేషజాలు ద్వేషాలతో ఏదైతుందో నీటిని తరలించలేకపోయినప్పటికీ అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం పట్ల దయ లేకున్నా కానీ ఇవాళ దేవుడు దయతలిచి ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది మనం ఊహించింది కాదు. ఈ ఎల్లినో పరిస్థితులలో ఏదైతుందో ఇవాళ బంగాళాఖాతం ఈ అల్పపీడనంతో ఈ వర్షాలు రావటం ఏదైతుందో రైతాంగానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పాలి తప్పదు. ఇవాళ ఖరీఫ్ పంట సాగు ఏదైతుందో ప్రశ్నార్థకమైపోయింది. అసలు ఏం చేయటము ఏంటి తోయిన పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఇవాళ ఈ అల్పపీడనం దేవుడు దయతలిచి ఇవాళ ఈ వర్షాలు రావటంతో ఏదైతుందో రైతాంగానికి కొంత ఊరట కలగటం. ఇవాళ నార్లన్నీ ఎదిగిపోయి సిద్ధంగా ఉన్నాయి. వాస్తవంగా ఎదిగిన నాటు వేయడానికి అవకాశం లేక రైతులు ఆందోళనతో ఉండేది. ఇవాళ ఏదైతుందో ఈ వర్షాలతో ఏదైతుందో మనకు ఎదిగిన నాటేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చెప్పంటున్నా, నిన్నటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ పరిస్థితులలో ఒకటి విద్యుత్తు సమస్య ఉత్పన్నం కాకుండా, ఎందుకంటే ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే కాలువ నీళ్ళు వస్తే మనకు విద్యుత్ అవసరం అంతగా ఏర్పడదు. ఇలా ప్రాజెక్ట్ కాలువ నీళ్లు రాలినప్పుడు ఏదైతుందో ఇక్కడ బావులపై ఆధారపడి మనం సాగు కొనసాగుతుంది కాబట్టి విద్యుత్ మాత్రం ఏదైతుందో గతంలో ఏ విధంగానే అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక 24 గంటల విద్యుత్ ఇచ్చి రైతాంగాన్ని తోడు నిలవడం జరిగిందో ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఒకటి మీద అందింపచేయాలి. రెండవది ఏదైతుందో ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఎరువులు ముఖ్యంగా అడుగు మంది ఏదైతున్నదో మనకు 2020 ఏదైతుందో బహుశా నేను అనుకుంటా 1900 రూపాయలు పోయినట్టు అడుగు మంది 2020 21 ఇవాళ డిఏపి ఏదైతుందో 1350 ఉండేది 1950 కమ్మి. ఇప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు ఏదైతుందో ప్రధానంగా మనం అడుగు మంది మీద ఆధారపడతాం. ఇవాళ అడుగు మంది ఏదైతున్నదో ఇవాళ కొరత లేకుండా డిఏపి బ్లాక్ కాకుండా ఆ 1350కి ఏదైతుందో అందరికి అందుబాటులో ఉండే విధంగా అట్లా 2020 కల్పింపజేయడంతో పాటుగా ఈ యూరియా యాప్ కూడా ఇప్పటికైనా ఏదైతుందో తొలగింపచేయండి. వ్యవసాయమే సగం అయ్యేటట్టు కనబడుతుంది. మరి ఈ సగం అనేది ఏదైతుందో రైతు ఒక కాన్ఫిడెంట్గా సాగు చేయడానికి ఏదైతుందో అటు విద్యుత్తు కానీ ఇటు ఎరువులు కానీ ఈ రెండు ఏదైతుందో సమస్య ఉత్పన్నం కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిపై ఉన్నది. నిన్నటి దాకా ఏదైతుందో నువ్వు నిర్లక్ష్యంతో అసలు ఈ కాలం లేని పరిస్థితుల్లో కన్నపల్లికి వెళ్ళి ప్రాణహిత నీటి జలాలను అందింపజేసే అవకాశం ఉన్నా కానీ భేషజాలతో ఏదైతుందో ఇలా గాడుపు వదిలేసినవా నువ్వు గాడుపు వదిలేసినా కానీ ఏదైతుందో దేవుడు దయతలిచి వీళ్ళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం దాని పర్యవసానం ఏదైతుందో ఈ వర్షాలతోని రైతాంగానికి వాళ్ళ ఆశలు మళ్ళీ రేకెత్తించినాయి. ఎక్కడికెక్కడ ఏదైతే సాగు కొరకు ఏదైతుందో ముందుకు పోయేటువంటి పరిస్థితి కలుగుతున్నందుకు తప్పకుండా ఈ రెండు సమస్యలు విద్యుత్తే కానీ ఫర్టిలైజర్ ఎరువులకు సంబంధించి అడుగు మందు కానీ యూరియా కానీ ఇవి ఏ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.